మరోసారి పాకిస్తాన్లో క్షిపణి ప్రయోగం ఫెయిల్. పాకిస్తాన్ సైన్యం షాహీన్-3 క్షిపణిని ప్రయోగించింది. టార్గెట్ తప్పిన క్షిపణి గ్రామ సమీపంలోనే బ్లాస్ట్. బలూచిస్తాన్లోని డేరా బుగ్టీ జిల్లాలో బయటపడ్డ శిథిలాలు. 20 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం. భయంతో ఇళ్లు వదిలి పారిపోతున్న స్థానికులు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్, మీడియా ప్రసారాలు నిలిపివేత. గ్రామ ప్రజలను ఇంట్లోనే ఉండాలని హెచ్చరిస్తున్న పాకిస్తాన్ డిఫెన్స్. 2023 అక్టోబర్లో కూడా షాహీన్-3 పరీక్ష ఇదే విధంగా ఫెయిల్. భారత్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాయాది దేశమైన పాకిస్తాన్ ఏదో ఒక రకంగా మనపై విషం కక్కుతూనే ఉంది. మనపై విజయం సాధించాలని అనుకుంటున్నా కూడా ఏమాత్రం సక్సెస్ కావట్లేదు. భారత్పై పాకిస్తాన్ ఎన్నిసార్లు యుద్ధం చేసి చిత్తుగా ఓడిపోయినా కూడా కుక్క తోక వంకర అన్న చందంగా పాక్కి బుద్ధి రావడం లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ క్రమంలోనే మంగళవారం పాకిస్తాన్ సైన్యం అణ్వాయుధాలను మోసుకెళ్లే షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఆ ప్రయోగం ఫెయిల్ కావడమే కాదు, పెను ప్రమాదం కూడా తప్పింది. పూర్తి వివరాలు లేదో ఒకసారి చూద్దాం. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, పాకిస్తాన్ సైన్యం మంగళవారం బెల్చిస్తాన్ భూభాగంలోని డేరా గాజీ ఖాన్ నుండి షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. అనుకున్న టార్గెట్ మిస్ అవడమే కాదు, పంజాబ్ ప్రావిన్స్ డేరా గాజీ ఖాన్ అణు కేంద్రం సమీపంలో ఈ మిసైల్ పేలిపోయింది. ఈ క్షిపణి కొంచెం దూరంగా ల్యాండ్ అయి ఉంటే సమీపంలోని ప్రజల ప్రాణాలు అలాగే ఆస్తి నష్టం కూడా భారీగా జరిగి ఉండేదని అంటున్నారు. పేలుడు దాటికి దాని శిథిలాలు బలూచిస్తాన్లోని డేరా బుగ్టీ జిల్లాలో కూడా పడ్డాయి. దీంతో మరోసారి పాకిస్తాన్ పరువు పోగొట్టుకుందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో ఇంటర్నెట్, మీడియా ప్రసారాలను నిలిపివేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు వదిలి బయటకు రావద్దని సూచిస్తోంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో సహా 20 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. అంటే దీని ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. తమ ప్రాణాలకు హాని ఉందని ఇక్కడ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ విషయం గురించి పాకిస్తాన్ డీజీకాన్ కమిషనర్ ప్రతినిధి మజార్ షిరానీ మాట్లాడుతూ, ఇటీవల యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బహుశా ఇది ఫైటర్ జెట్ నుంచి సోనిక్ బూమ్ అయి ఉండొచ్చని సమగ్ర దర్యాప్తు చేస్తామని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఇది పాక్ సైన్యం కుట్రలో ఒక భాగమని, ఈ క్షిపణి పరీక్ష బలూచిస్తాన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం వెనుక పాకిస్తాన్ కుట్ర బహిర్గతం అవుతుందని, బలూచ్ పౌరులను బలవంతంగా తరలించడానికి పాకిస్తాన్ సైన్యం మిసైల్ పరీక్షను ఒక సాకుగా చూపిస్తుందని విమర్శలు వస్తున్నాయని బలూచిస్తాన్ సంబంధించిన ప్రజలు చెబుతున్నారు. పాకిస్తాన్కు ఇలాంటి ప్రయోగాలు ఇదేం మొదటిసారి కాదు. 2021 జనవరిలో షాహీన్-3ని ఇదే విధంగా పరీక్షించారు. అది కాస్త మిస్ అయి జనవాసంలో పేలిపోయింది. భారీ ఎత్తున ఆస్తి నష్టమే కాదు, చాలామందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. బలూచిస్తాన్ పాకిస్తాన్ సైన్యం ప్రయోగశాలగా మార్చేస్తుందని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యమని బెలూచ్ రిపబ్లిక్ పార్టీ పేర్కొంది. 2020లో బాబర్-2 క్షిపణి బలూచిస్తాన్లో పరీక్షల సమయంలో కూలిపోయింది. అక్టోబర్ 2023లో కూడా పంజాబ్ నుండి ఓ క్షిపణిని ప్రయోగించారు. అది కాస్త టార్గెట్ మిస్ అయి డేరా బుగ్టీలోని వ్యవసాయ భూములపైకి దూసుకెళ్లింది. అప్పుడు కూడా ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. మే 28, 1998న పాకిస్తాన్ ఆక్రమిత బలూచిస్తాన్లోని చాగై జిల్లాలో 6 అణు పరీక్షలను నిర్వహించింది. ఈ ప్రయోగం జనావాసాల్లో జరగడంతో క్యాన్సర్, దీర్ఘకాలిక చర్మ వ్యాధులు, ఆరోగ్య సంక్షోభాలు తలెత్తాయి. బలూచ్ ప్రజలను తరిమి కొట్టేందుకు ఇలాంటి క్షిపణి ప్రయోగాలను చేస్తుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక షాహీన్-3 మిసైల్ విషయానికి వస్తే, ఇది పాక్ దళాలకు శక్తివంతమైన
బాలిస్టిక్ మిసైల్ ఉపరితలం నుంచి 2750 కిలోమీటర్ల దూరం వరకు ఈ మిసైల్ దూసుకెళ్తుంది. ఇది ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో సిటీలను టార్గెట్ చేసుకొని ధ్వంసం చేయగలదు. 300 నుంచి 500 కిలోల టన్నుల వరకు న్యూక్లియర్ వెపన్స్ను కూడా ఇది మోసుకెళ్లదు. 2000 సంవత్సరంలో పాకిస్తాన్, చైనా సాంకేతిక సహాయంతో దీన్ని ప్రారంభించింది. భారత్ని ఎదుర్కోవడానికి దీన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణి తరచూ ప్రయోగం చేయడం, అది ఫెయిల్ అవుతూనే ఉండడం, ఏది ఏమైనా పాకిస్తాన్ చేసిన ప్రయోగం మరోసారి ఫెయిల్ కావడంతో అంతా కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అవాసు పాలవుతుంది. ఈ క్షిపణికి సంబంధించిన విజువల్స్ సంబంధించినవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం తన డిఫెన్స్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక రకాల మిసైల్స్ను, సబ్మెరీన్స్ను, అలాగే వార్ షిప్లను తయారు చేస్తుంది. ఇటీవల భారత్ నిర్వహించినటువంటి ప్రతి మిసైల్ ప్రయోగం కూడా పూర్తిగా సక్సెస్ అయింది. అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందనంగా ఇప్పుడు మారిపోయింది పాకిస్తాన్. పులిని చూసి నక్క తాను కూడా పులిలాగా బయటకు కనిపించాలని ఏ విధంగా వాతలు పెట్టుకుందో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఓవైపు భారతదేశం మిసైల్స్కి సంబంధించి కూడా వరుసగా డిఆర్డీఓ ఆధ్వర్యంలో వరుసగా ప్రతి మిసైల్కి సంబంధించినటువంటి ప్రయోగం సక్సెస్ అవుతుంటే తాము ఇలా ఎలా మౌనంగా ఉండాలి? ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం తన డిఫెన్స్ పవర్ నేటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. S-400 కావచ్చు, లేదంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ కావచ్చు, లేదంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసిన మన మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు భారత్ శక్తిగల దేశాన్ని, శక్తివంతమైనటువంటి ఆయుధాల గురించి ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత వరుసగా మన భారతదేశానికి సంబంధించిన డిఆర్డీఓ చేస్తున్నటువంటి ప్రయోగాలు 100% సక్సెస్ అవుతుండడం ఇటీవల కొన్ని రోజుల కిందటే మన సబ్మెరైన్ నుంచి నేరుగా న్యూక్లియర్ వెపన్స్ని మోసుకెళ్లేటువంటి బాలిస్టిక్ మిసైల్ని కూడా మనం ప్రయోగించడం, అది కూడా 1000 కిలోమీటర్ల టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి ఈ మిసైల్ని చాలా విజయవంతంగా మనం పరీక్షించడం, అది సక్సెస్ఫుల్ కావడంతో వెంటనే మరుసటి రోజునే పాకిస్తాన్ షాహీన్ 3కి సంబంధించిన మిసైల్ను ప్రయోగించింది. అది కూడా ఫెయిల్ అయి ఏకంగా వాళ్ళ భూభాగంలోని జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతం మీద దగ్గరలో పడింది. ఆ పడినటువంటి సమయంలో ఒక పెద్ద పేలుడు శబ్దం కూడా వినిపించింది. దాదాపు 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు కూడా ఈ శబ్దం వినిపించింది. అయితే ఇది బెలూచిస్తాన్ ప్రాంతంలో ఈ మిసైల్ ఫెయిల్ అయి ఆ జనావాసాల ప్రాంతాలకు దగ్గరలో పడిపోవడంతో ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని ఖండించింది. ఖచ్చితంగా తమను టార్గెట్ చేయడం కోసమే తమ భూభాగం పైన తమ మీద ఇలాంటి లక్ష్యాలను చేసుకొని ప్రయోగాలు చేస్తుందని చెప్పి ఆరోపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయోగాలు వరుసగా ఫెయిల్ అవుతుండడం, మరోవైపు భారతదేశం చేస్తున్నటువంటి అనేక ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ అవడంతో పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. మరోసారి పాకిస్తాన్ కుక్క తోక వంకర అనేటువంటి బుద్ధిని చూపిస్తూనే ఉంది. అయినా కూడా భారతదేశం ముందు పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం జరిగినా, ఎలాంటి ఆపరేషన్స్ జరిగినా కూడా ఖచ్చితంగా తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పాకిస్తాన్ మనల్ని ఎదుర్కోవడానికి ఇలాంటి మిసైల్స్ లాంచింగ్ ప్రయోగాలను చేసినా కూడా అవి సక్సెస్ అయ్యే పరిస్థితులు ఇప్పట్లో కనిపించట్లేదు. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ ప్రయోగాలు వరుసగా ఫెయిల్ అవడం, అది కూడా తమ భూభాగంలోని తమ ప్రజల మీదే పడుతుండడంతో పాకిస్తాన్ పరువు పోతుంది. పాకిస్తాన్ మిసైల్స్ అన్నీ కూడా తుస్సుమంటున్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.